కోశంబీర్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఉజ్వల గారు, మీ ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. అసలు నేను చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాను. ఇది ఏం ఐటమ్, ఎలా వస్తుంది, ఫైనల్ స్నాక్ ఐటమ్ అని అయితే ఇందాక చెప్పారు. అంటే మన రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తిని తిని మనకు కొంచెం బోర్ కొట్టింది. సో మహారాష్ట్ర కొంచెం ఎలా ఉంటుందో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని మనకు కూడా ఉంటుంది కదా, ఎలా రుచి చూద్దామా అని. సో అందుకే ఎగ్జాక్ట్గా చాలా బాగుంటుంది. సో చేద్దాం. ఓకే అండి, ఫస్ట్ ఏం చేద్దాం? సో బౌల్ తీసుకొని ఈ కర్డ్ అంటే ఈ పెరుగుని మనం మిక్స్ చేయాలి. ఫస్ట్ మీకు మిక్సింగ్ బౌల్ కావాలా? ఓకే, సో ఇదిగోండి మీకు కావాల్సిన మిక్సింగ్ బౌల్. పెరుగు. ఓకే, నెక్స్ట్ అండి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. ఓకే, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మనం ఇలా కలుపుతాం. అంటే ఎటువంటి ఇది లేకుండా బాగా సాఫ్ట్గా మంచిగా మనం తినడానికి ఈజీగా ఉండడానికి ఇలా మిక్స్ చేసినారు. ఓకే, సో ఉజ్వల గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. సో మా హస్బెండ్ అండి పిఎఫ్ ఆఫీస్లో వర్క్ చేస్తారు తను. సో నాకు 2 పిల్లలండి. సో వాళ్ళు 5th క్లాస్ ఒక చదువుతున్నారు, 3rd క్లాస్ ఒక చదువుతున్నారు. నేను ఎంఏ తెలుగు టీచర్గా వర్క్ చేశాను. సో కిడ్స్ కోసమని స్టాప్ చేశాను అనమాట. సో అంటే మా అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ చాలా ఇష్టం, నేను చేయలేకపోయాను. సో నా కొరకు పాపని క్లాసికల్ డ్యాన్స్ అంటే మన సంస్కృతి ఇప్పుడు అలాగే ఉండాలి, అలాగే చేయాలి అంటే ఆ డెవలప్ చేయాలనేసి మా అమ్మాయిని నేను ఇంట్రెస్ట్గా జాయిన్ చేశాను అనమాట. సో ఆమె కోసం ఆమెకు డ్యాన్స్ నేర్పిస్తూ ఆమె ప్రోగ్రామ్స్ ఇప్పుడు రవీంద్ర భారతి చేసింది. సో నేను కూడా చేశాను, నేను కూడా డాన్సరే. ఓ వావ్. సో అందుకని నేను రవీంద్రబాద్లో చేశాను, మా అమ్మాయి రవీంద్రబాద్లో. చాలా కలిసి ఎప్పుడు ఇవ్వలేదండి, మేబీ ఇంకా టైమ్గా ఉంది మేబీ. సో నాకు చాలా ఇష్టం డాన్స్ అంటే. సో మా అమ్మాయిని అలా జాయిన్ చేయించి తన కోసమే అన్ని ప్రోగ్రామ్స్ తిరుగుతూ ఉంటాను అనమాట. ఓకే, సో అందుకని నేను స్కూల్లో వర్క్ చేసేదని స్టాప్ చేసి మా అమ్మాయి కోసమే నేను ఉన్నాను. ఓకే, సో పిల్లలకి కేటాయిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పెరుగులోకి ఏం చేయాలంటే ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి, కీరా, ఓకే, టమాటో, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. ఓకే, ఇది కూడా చాలా మంచిదని చెప్తున్నారండి. కంపల్సరీ ఒక 2 కొబ్బరి ముక్కలైనా తినాలని చెప్తున్నారు కదండి. సో అందుకే అండి వాళ్ళు కూడా ఇంత హెల్దీగా, వాళ్ళంతా బాగా గ్లోగా ఉంటారు, స్లిమ్గా ఉంటారు. ఎందుకు తెలుసా? ఇలాంటి వంటలు తింటారండి. ఓకే, సో పల్లీలు కూడా వేసాను. సో వీటన్నిటిని మనం మిక్స్ చేసేసి స్టవ్ వెలిగించండి, కొంచెం పోపు పెట్టేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. కొంచెం వేయడంగానే ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేస్తాం, అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేస్తాం. చాలా ఈజీగా ఉన్నట్టుందండి, హెల్దీ. ఇప్పుడు కూడా చాలా మంది మన సైడ్ కూడా తింటున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఫస్ట్ నుంచి మెయిన్ ఎక్కువగా తింటారు ఇక్కడ. మెయిన్ రెసిపీ కూడా అక్కడ మహారాష్ట్రలో కంపల్సరీ వాళ్ళు ఫుడ్ ముందు తినేస్తారు. అందులో వాళ్ళు 7 లోపల తినేస్తారు. అవును, అందుకే అలానే కాదు, మామూలుగా ఎవరైనా సరే ఈ మధ్య అంతా అదే కదా, ఈవినింగ్ మనకి నైట్ 7 లోపు తింటే మంచిది అని చెప్తున్నారు. సో వాళ్ళు అప్పటి నుంచే అండి 7కి మా చుట్టుపక్కలంతా వాళ్ళే కదా 7కి తినేసి తింటారు. వాళ్ళు ఉండడానికి ఎందుకు ఇంత నేను అంటూ ఉంటాను, ఎందుకు ఇంత స్లిమ్గా ఉన్నారు అంటే మేబీ ఇవి తినడం వల్లనే అనుకుంటున్నాను నేను. చాలా హెల్దీ. చాలా రీసెర్చ్ చేశారనమాట, చాలా అందుకే నచ్చాయి. మన వాళ్ళకి ఒకసారి చూపిద్దాము, తెలుగు వారికి అభిరుచిలో ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే అందరికి తెలుస్తుందని ఇక్కడికి రావడానికి కారణం అదే. సో మహారాష్ట్రలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి మీకు? చాలా మంది ఉన్నారండి. అంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాము ఒక 5 days 1 week అట్లా. లేదంటే షిరిడికి వెళ్తుంటాము, అక్కడ చుట్టుపక్కల వెళ్ళి చూడడం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఇప్పుడు మేము అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ చేసుకుంటాం. ఎక్కువ వాళ్ళు ఈ వంటలే తెస్తారనమాట. సో అందుకే నాకు చాలా నచ్చాయి అనమాట. ఓకే, ఆ ప్రాంతాలు కూడా చాలా బాగుంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. తప్పకుండా అండి. ఆయిల్ వేడయిందండి, ఆయిల్ వేడెక్కేసి పోపు తినేసి కరివేపాకు.
ఉజ్వల గారు, మీరు ఏ వంటకాలు బాగా చేస్తారు? మా ఇంట్లో అందరికి ఇష్టం అంటే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. మేము యాక్చువల్గా రాయలసీమ మేము. మీరు కడప తెలుసా? ఓకే, మాది కర్నూలు అన్నమాట. మీది రాయలసీమే, మాది. ఓకే, అయితే నాన్ వెజ్ బాగా అన్నమాట. చాలా తెలుసుగా కడప అంటే. అంతే కదా. ఇంకా దీంట్లో ఏం యాడ్ ఏం చేసి? లేదు, దీంట్లో వేయటమే హెల్దీ స్నాక్ అంతే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దాం, దీనిలో వేసేద్దాం. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందాం గార్నిష్. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి, మిక్సింగ్ చేయాలి, బాగా కలపాలి. ఓకే. సో ఉజ్వల గారు, అయిపోయిందా? బాగా కలిపేశారా? అయిపోయింది. ఓకే, ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనా? తీసుకుందాం. ఉజ్వల గారు, అంతేనా అండి? ఇంకేమన్నా వేసుకోవాలా? కొంచెం గార్నిష్గా చేద్దాం. ఓకే, సో కొత్తిమీర తోటి లైట్గా అలా గార్నిష్ చేసుకున్నాము. అండ్ కరివేపాకు కూడా. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా అనుష. అవునండి. కోశంబీర్ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కోశంబీర్కి కావలసిన పదార్థాలు: పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ, టమాటో, పచ్చి కొబ్బరి తురుము, పల్లీలు, నూనె, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర. కోశంబీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, పల్లీలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు వేసి పెరుగు కలుపుకున్న బౌల్లో వేసి అందులో కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోశంబీర్ రెడీ.